పూర్తిగా ఎవరు లేరు మనకు. ఆయన ఒక్కడు మనకు ఒక్కడు అని అట్లా అక్కడ భార్య పిల్లలు బంధువులు ఎవరు అది పెంచుకోవాలి స్వామి దగ్గర. ఎప్పుడు ఏడిపే, నాకు అది కాలేదు, నాకు ఇది కాలేదు, నాకు పిల్లలు కాలేదు, నాకు అది కాలేదు, నాకు వీసా రాలేదు, నాకు అది. ఏం భక్తి అది? లంచం. నీకు $4 ఇస్తా, నాకు ఇది చేసి పెట్టు. లంచం స్వామి. ఆయనేం తీసుకోడు, మళ్ళీ నీకే ఇస్తాడు. నీ షెల్టర్కి, నీకు ఆహారానికి అంతా నీకే, అంతా భక్తులకే ఖర్చు పెడుతుంది. ఆయన వచ్చి కారు నిలబడి అక్కడ కార్ పార్కింగ్ చేసాం, పెట్టారు ఏదో ఒక $15 ఎంతో పెట్టారు. ఆయన వచ్చి కారు నిలుపుతాడు. మనమే మనకు సౌకర్యాన్ని చుట్టూ చేశాం కదా. మనం ఇచ్చింది మనం ఇస్తున్నాం త్రూ అట్లా పోతూ ఉన్నది అంతే. పీస్ఫుల్గా ఉండే స్థలం ఇది. అందుకని మనం సహాయం చేయాలి తప్పదు. ఇక్కడ ఆకలి ఉంది, అక్కడ అన్నం పెడుతున్నావు. ఇంకా ఎక్కువ ఆకలి అంటే పక్కన కూడా మనం ఎదుర్కోను. అది అది కూడా ఒక సౌకర్యమే కదా, పెట్టాలని ఉంది ఏం లేదు. సో కాబట్టి ఇదంతా కూడా మనకే అంత వాపసు వచ్చేస్తుంది. మనం చేసి మనకి ఇచ్చేస్తున్నారు. ఆయన ఒకటి పెట్టుకోడు. టెంకాయ కొట్టేస్తున్నాం, మంచి చట్నీ చేసేసుకుంటున్నాం. అదే కదా. పులిహోర నైవేద్యం మనమే తినేస్తున్నాం. బాబా కేసరిబాత్ నైవేద్యం, లడ్డు నైవేద్యం మనమే తినేస్తాం. రొట్టి, లడ్డు అన్నీ మనమే మేక్కి పారేస్తున్నాం. దేవుడికి నైవేద్యం పెట్టామని అది భుజాలు ఎగరేసుకుంటున్నాం. ఈ తలకాయ అంతా మనమే తింటాం. అలంకారం చేస్తున్నాం, మనమే అనుభవిస్తున్నాం. మన పిల్లకి ఇంత బొట్టు పెడతాం, మనమే అలంకారం అనుభవిస్తున్నాం. ముచ్చట పడుతున్నాం. విష్ణుడిలాగా కనపడుతున్నాడు, అమ్మవారిలాగా కనపడుతుంది నా బిడ్డ. ఇంత పెద్ద పెద్ద జడలు వేసేవాళ్ళు పూర్వంలో. ఇప్పుడంతా కట్టింగ్ ఏం లేదు. ఇంత జడలు వేసి దానికి